టీమిండియా దిగ్గజ కెప్టెన్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీకి తాను ఎప్పుడు ఫ్యాన్ అయ్యానో చెప్పాడు సంజు శాంసన్. తన మనసులో మాటలను పంచుకున్నాడు. ఈ 2026 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి మారాడు శాంసన్. ఆ జట్టు తరపున అదరగొడుతున్నాడు. తాజాగా సిఎస్కే పాడ్కాస్ట్ లో శాంసన్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ధోనీకి తాను ఎప్పుడు అభిమానిని అయ్యానో వివరించాడు. తాను 5వ తరగతి చదివేటప్పుడు భారత్ తరపున బ్యాటింగ్ చేసేందుకు ఓ పొడవాటి జుట్టు ఉన్న ప్లేయర్ రావడం చూశానని సంజు శాంసన్ చెప్పాడు. 2 మ్యాచ్ల్లో విఫలమైన ఆ ప్లేయర్ పాకిస్తాన్పై సెంచరీ చేశాడని ధోనీ గురించి సంజు అన్నాడు. 2005లో శ్రీలంకపై ధోనీ 183 రన్స్ చేసిన మూమెంట్లో అతడికి ఫ్యాన్ అయిపోయానని శాంసన్ అన్నాడు. ఓ అడ్వర్టైజ్మెంట్ లో వచ్చిన ధోనీ ఫోటోను కత్తిరించి అప్పట్లో తన డైరీలో అంటించుకున్నానని శాంసన్ గుర్తు చేసుకున్నాడు. అలాంటి తాను ఇప్పుడు ధోనీతో కలిసి కూర్చుని మాట్లాడడం, కలిసి ఆడడం, ఆయనతో డ్రెస్ రూమ్ షేర్ చేసుకోవడం చేస్తున్నానని శాంసన్ సంతోషం వ్యక్తం చేశాడు. చిన్నప్పటి నుంచి ధోనీకి అభిమాని అయిన శాంసన్ ఇప్పుడు సిఎస్కేలో అతడి వారసుడిగా కనిపిస్తున్నాడు. ధోనీ గాయం కారణంగా ఈ 2026 సీజన్ లో ఇప్పటి వరకు ఆడలేదు. శాంసన్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. మహీ తర్వాత ఆ ప్లేస్ కోసమే సంజును రాజస్థాన్ నుంచి ట్రేడ్ చేసి మరీ తీసుకుంది సిఎస్కే.